कोमटिरेड्डी श्रीनिवास जी का। వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ నిర్మాణంపై దుర్మార్గపు ధోరణితో రాజకీయం చేయడం సబబు కాదని మంత్రి పొంగూరు నారాయణ హితవు పలికారు. నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ఎవరు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 3 నెలల్లో టెండర్లు పిలుస్తామని, పనులు ప్రారంభించిన తరువాత ఏడాదిలో పూర్తి చేస్తామని వెల్లడించారు. రాజకీయం చేసి ఉపయోగించుకోవడం నిజంగా సిగ్గుసేటు. నేను చెప్తున్నాను, అది 3 నెలల లోపల స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే టెండర్ ప్రాసెస్ ఉంది. నేషనల్ హైవే టెండర్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్. వాళ్ళు టెండర్ ప్రాసెస్ పిలుస్తున్నారు. పిలిచి 3 నెలల్లో దాన్ని టేకప్ చేస్తారు. మాటలు కాదు, 1 ఇయర్లో ఆ వర్క్, అంటే వర్క్ టేకప్ చేసిన 1 ఇయర్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. చింతారెడ్డిపాలెం హైవే శాంక్షన్ అయింది, ఆర్డర్ కూడా వచ్చేసింది, కేంద్రం నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. నెల్లూరు జిల్లా సింగపేట వద్ద బోలెరో వాహనం తిరగబడి 2 అక్కడికక్కడే మృతి చెంది మరో 5గురికి తీవ్ర గాయాలు కావడం పట్ల కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హుటాహుటిన అల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. మార్చురీలోని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నెల్లూరులోని వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయా హాస్పిటల్ డాక్టర్స్ ను ఫోన్లో సూచించారు. కావలి నియోజకవర్గంలో ఈరోజు నెలకొల్లిన ఒక విషాద సంఘటన, 2 కోల్పోవడం జరిగింది. కావలి రూరల్ మండలం తాళపాలెం పంచాయతీ వట్లదిండి గ్రామానికి సంబంధించినటువంటి కార్మికులు నిరంతరం కూడా కూలి పనులు చేసుకొని జీవించేటువంటి వీరు ఈ రోజున అల్లూరు మండలంలోని గోగులపల్లి గ్రామానికి వేల్దారి పనులకి వస్తూ సింగపేట గ్రామం వద్ద బొలెరో యాక్సిల్ విరిగిపోయి వివిధ మెకానికల్ కారణాల వల్ల దాంట్లో ఉండే సామాన్లు బండి బోల్తా పడినందువల్ల ఈరోజు 2 దుర్మరణం చెందడం జరిగింది. నెల్లూరు వివిధ హాస్పిటల్కి, బొల్లేని హాస్పిటల్కి ఒక 3గురిని, వేరే ప్రైవేట్ హాస్పిటల్కి ఇంకొకరిని తరలించడం జరిగింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం గొడుగొండపేట గ్రామంలో గల ఎంపీపీ స్కూల్ ఎస్ఐ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మైత్రి లైబ్రరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను చింతకాయల రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువకులు ఈ మైత్రి లైబ్రరీ స్క్రీన్ డెవలప్మెంట్ సెంటర్ను ఉపయోగించుకుని నిరుపేద యువతను మంచి విజయాలు సాధించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు నందపల్లి వెంకటరమణ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ లైబ్రరీకి మా వంతు కూడా సహాయ సహకారాలు మీకు అందిస్తాం. ఉపయోగ పంచాయతీలో కూడా ఎక్కడ అసంఖ్య కార్యక్రమాలు చేసినా మా పార్టీ వాళ్ళు కూటమి అవ్వచ్చు, అలాగే మంచి చేసేటువంటి మన తారకేశ్వర గారు లాంటి వాళ్ళకి మన స్థాయిలో మనం ప్రోత్సహిస్తాం. ఈ స్కూలులో పెట్టినటువంటి లైబ్రరీని ఖచ్చితంగా రన్ చేసి కనీసం సంవత్సరానికి 1-2 పిల్లలను రిక్రూట్ అయ్యేటట్టు చూసినట్లయితే సార్కి మంచి పేరు వస్తే ఎక్కడికి వెళ్ళైనా అని చెప్తున్నాను. నేను గొలుగుంపేటలో లైబ్రరీ లాంటి పెట్టాను, దాన్ని ఉపయోగించుకొని పిల్లలు, అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఎంబీబీఎస్ కానీ, ఎంబీఏ కానీ, ఇంజనీరింగ్ కానీ రిజర్వేషన్స్ ఉంటాయి. అలాగే ఎన్సీసీలోకి వెళ్తే ఎన్సీసీ సర్టిఫికేట్లు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా సాధారణంగా ప్రజలకి, యూత్కి వస్తూ మంచి ఆధారం. నేను లైబ్రరీ ఇక్కడ ఎవరు నిర్వహిస్తారో మన సార్ కూడా చెప్తాను.
శృంగవరపు నియోజకవర్గంలో ధర్మవరం గ్రామంలో వెలిసిన శ్రీ 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 సన్యాసేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ఇక్కడ స్వభుగా వెలిచారని, పూర్వం యొక్క రాక్షసి పిల్లలను ఎత్తుకొని వెళ్లి చంపి కళేబరాలను ఒక మర్రి చెట్టు దగ్గర పడటం వలన అది చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒకరోజు పరమేశ్వరుడు ధర్మవరం గ్రామానికి సాధువు రూపంలో వచ్చి, రాక్షసి నేను పరమేశ్వరుణ్ణి, నీవు ఈ విధంగా చేయటం వలన నా భక్తులు 50 మంది భయపడుతున్నారని చెప్పారు. కనుక నీవు రాక్షసి రూపాన్ని వధించి దేవతా రూపాన్ని నీకు ప్రదాతిస్తాను. నన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శనం చేసుకుని తర్వాత నన్ను దర్శనం చేసుకుంటారని వరము ఇవ్వటం వలన ఆ రాక్షసి పైడిమాంబగా వెలిసింది. పిల్లలు లేని వారికి స్వామిని దర్శించుకున్న పిల్లలు కలుగునని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకమని తెలిపారు. సింహాసనం వద్ద ప్రాచీన దేవాలయంలో శ్రీ సన్యాసేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం క్రీస్తు 15వ శతాబ్దం నుండి స్వామి వెలిశారు. ఈ ధర్మవరం గ్రామంలో కామిరూపమైన గ్రామదేవత ధర్మవరం గ్రామంలో పిల్లలు ఆడుకోవచ్చు. సాయంకాలం అయ్యేసరికి రోజో శిష్యుని కోళ్ళు నాటం తమ్ముకుంటూ వనంలో బతికిపోయారు. బతికితే అప్పుడు మన గ్రామ పెద్దలు ఈ బాధ భరింపలేక ధర్మవరం దూరంగా కట్టేసుకున్నా రైతు వారి పొలాలకు రాక తప్పేది కాదు. అలాగే వచ్చుకుంటే మాటలు పోయింది, మాటలు ఎవరు తిన్నా సరే ఏం చేసి భయపడదు. అలా కొద్ది రోజులు ఈ బాధ బంధుకు పువ్వుండి కాశీపోవడానికి జరగాడిగా ఈశ్వరుడు సాధురూపంగా వస్తుంటే మన పెద్దలు చూసి మహాత్మా అక్కడ ప్రసాద్ అయిపోతుంది, మీరు తప్ప మాకు వేరే దిక్కు సాయంకాలం వరకు పండు కాయాపాలు చేపడతాం. సాయంకాలం అదేవిధంగా చంకలు పండు పిల్లలు పట్టుకొని శక్తి రచనగా కృషి చెట్టు మీద రెడీ అయిందంట. అప్పుడు ఆ స్వామి గురించి చూసి సాధు గారి చేతించడానికి శక్తి నిర్బంధం చేస్తాం. నువ్వు సాధువుని దేవుడు ఆహార టైం చెప్పి శక్తి. అలాగే కార్తీక మాసం అంతా కూడా విశేషంగా భక్తులు వస్తారు. అలాగే వైశాఖ మాసంలో కూడా విశేషమైన భక్తులు వస్తారు. అయితే ఈ సన్యాసి పైన పిల్లలతో ఆడుకోవడం, పిల్లలు తినేయడం, ఈశ్వరుడే సాధువు రూపంగా వచ్చి ఈ అమ్మని నిర్బంధించి ఆ స్వామి కూడా ఇక్కడ జీవ సమాధి అయిపోయారు. అలాగే అమ్మవారు ప్రతి మంగళవారం కూడా ఇక్కడ యాత్ర. విజయనగరం జిల్లా గజపతి నగరం కోర్టు ఆవరణంలో తల్లిదండ్రుల సంరక్షణ చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి విజయ్ రాజ్కుమార్ మాట్లాడుతూ, వృద్ధాప్యంలో పిల్లలు తల్లిదండ్రులను విస్మరిస్తే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చునని తెలిపారు. ఆస్తులు రాసే సమయంలో వృద్ధాప్యంలో చూడకపోతే ఆస్తులు దక్కవని షరతు పెడితే పిల్లలు భయంతో చూసుకుంటారని, లేదంటే ఆస్తులను తిరిగి పొందవచ్చునని సూచించారు. ఫిర్యాదు చేస్తే భరణం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సాయి శేఖర్ పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచి మీరు ఎవరైనా పిల్లలకి ఆస్తిపాస్తులు రాసిన ఏదైనా రాయాల్సిన ఉద్దేశం ఉంటే అందులోనే ఒక గిఫ్ట్ డీడ్, సెటిల్మెంట్ డీడ్లో కానీ ఒక రాయండి. ఏమనంటే మీరు ఎప్పుడైనా సరే భవిష్యత్తులో నా వృద్ధాప్యంలో కానీ నన్ను చూడలేనట్టయితే మళ్ళీ మీకు ఎటువంటి ఆస్తి ఉండదు, మేము తిరిగి తీసుకుంటాము అని ఒక పదం రాసినట్టయితే మీరు ఏదైతే మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఆశలో మీరు రాసినట్టయితే రేపు భవిష్యత్తులో మిమ్మల్ని ఎటువంటి చూడకపోయినా అది మళ్ళీ వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ ఒక భయంతోనైనా రేపు చూసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా భరణం ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా మా ఆస్తి రాయించుకున్నారు, నేను అన్ని ఆస్తులు రాశాను, నన్ను పట్టించుకోవట్లా, నేను ఒక చిన్న ఏదో దీంట్లో ఉంటున్నా అన్నప్పుడు కూడా చట్టం కూడా అందులో ఒక చట్టం ఒక వెసులుబాటు కల్పించింది, సెక్షన్ 23. ఆ చట్టంలో ఏం చెప్తున్నారంటే ఇదే చట్టంలో ఇన్ కేసు మీ బాపట్ల మండలం అడవి పంచాయతీ పరిధిలోని సూర్యలంక తీర ప్రాంతంలో 100 ఏళ్లుగా వేటను ఆధారంగా జీవనం సాగిస్తున్న సుమారు 20 కుటుంబాలకు ఇప్పటికీ స్థిర నివాసాలు లేవు. పర్యాటక అభివృద్ధి పేరుతో పలుమార్లు వేరే చోట్లకు తరలించిన అధికారులు ఇటీవల తక్షణమే ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంతో ఈ కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, వృద్ధులు చిన్నపాటి పాకల్లోనే ఎన్నేళ్లుగా నివసిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జీవనోపాధి కోసం తీరానికి వచ్చే వ్యర్థాలు ఏరుకుని అమ్ముకుంటూ భిక్షాటనకు దిగాల్సి వస్తోందని తెలిపారు. తమ సమస్యలపై ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఇదే ప్రాంతంలో పక్కా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలని కోరుతూ నేటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు అర్జీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు కె శరత్తో పాటు తీర ప్రాంతం ప్రజలు పాల్గొన్నారు. వెంటనే పర్యాటకానికి ఇచ్చాము, మీరు అక్కడ నుంచి తొలగించండి అని చెప్పేసి 25 ఎకరాలు పర్యాటకాన్ని అభివృద్ధికి ఇచ్చామని చెప్పి అధికారులు చెబుతున్నారు. అనేక పర్యాటకాలు మేము అధికారులకి చుట్టూ తిరిగి అర్జీలు ఇచ్చాము.
మాకు నివాసాలను ఏర్పాటు చేయండి, పక్క ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి. కానీ ఇప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు అభివృద్ధి ఇస్తున్నాం అంటున్నారు. అభివృద్ధికి ఇచ్చే దాంట్లో 50 సెంటు 20 కుటుంబాలకి ఇస్తే అక్కడ నివాసం ఉంటారు. పసిపిల్లలను పెట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడుతూ అక్కడ యాచి పూర్తి చేసుకుంటూ, అదేవిధంగా పర్యాటకానికి వచ్చిన వాళ్ళు మిగిలిన అన్నం మాకు ఇస్తే అన్నం తింటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి. ప్రధాన వృత్తి అనేది ఏమీ లేదు. కాబట్టి మా లాంటి వాళ్ళని గమనించి అధికారులు తక్షణమే శ్రీలంకలోని ఆ పరిధిలో ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూమిని సర్వే చేసి అక్కడ నివాసాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా బాపట్ల శాఖ గ్రంథాలయంలో విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీలు అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రంథాలయ అధికారి శివాజీ గణేశన్ పర్యవేక్షణలో ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అలాగే గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి శివాజీ గణేశన్ మాట్లాడుతూ నేటి సమాజంలో టెక్నాలజీ ప్రాధాన్యత విశేషమైందని పేర్కొన్నారు. సందర్భంగా సోమవారం ఈరోజు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించుకున్నాము. అంశము డిజిటల్ లైబ్రరీస్ యొక్క ప్రాధాన్యత. ఈరోజు టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. సోమవారం ఈరోజు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించుకున్నాము. అంశము డిజిటల్ లైబ్రరీస్ యొక్క ప్రాధాన్యత. ఈరోజు టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. విద్యార్థులకు ఆ వైపు ఆకర్షించడం కోసం ఈ అంశాన్ని మేము ఎంచుకున్నాము. ప్రభుత్వం కూడా డిజిటల్ లైబ్రరీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందండి. డిజిటల్ లైబ్రరీస్ వల్ల మనకు కావాల్సిన సమాచారం త్వరగా అందిపుచ్చుకోవడానికి మరియు సమయం కూడా చాలా ఆదా అవుతుంది. కావున విద్యార్థులు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని వారి జీవితంలో ఉన్నత స్థితికి రావాల్సిందిగా కోరుచున్నాను. బాపట్ల జిల్లా చీరాలలోని ఏపీ మోడల్ కాలేజీ హైస్కూల్లో అవినీతి, ఫీజుల అక్రమ వసూళ్లు, విద్యార్థులపై వేధింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. బాపట్లలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏపీ మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ రాంబాబు, తల్లిదండ్రులు షేక్ షహనాజ్, కట్ట భూలక్ష్మి తదితరులు కలెక్టర్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారి వివరాల ప్రకారం ప్రిన్సిపల్ జె సరళ, వైస్ ప్రిన్సిపల్ గుర్రం శామ్యూల్ జాన్ అక్రమంగా అదనపు ఫీజులు వసూలు చేయడంతో పాటు విద్యార్థులను బెదిరిస్తున్నారని, తరగతులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదని తెలిపారు. ఇటీవల విద్యాశాఖ అధికారులు విచారణకు వచ్చినప్పుడు విద్యార్థులే ఈ విషయాలను తెలిపారు. జాయిన్ చేస్తే మొన్న సోషల్ మీడియాలో వీడియో చూసి ఏంటమ్మా ఏం జరిగిందని వెళ్ళి కనుక్కుంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి వెళ్ళి కనుక్కుంటే ఏం లేదు మేము చూసుకుంటాం వెళ్ళిపోమన్నారు. మా పిల్లల చేత ఫీజులు కట్టించారు. 2500 కట్టాను జాయినింగ్ ఫీజు. ఎగ్జామ్. సార్ నమస్తే, నా పేరు దగ్గుబాటి రాంబాబు. నేను చీరాల్లో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్గా 2024 ఆగస్టులో బాధ్యతలు తీసుకున్నాను. ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజుతో 225 రూపాయలు కట్టించుకోవాల్సిందని సైన్స్ విద్యార్థుల వద్ద 2500 రూపాయలు, ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థుల దగ్గర 2000 రూపాయలు కట్టించుకుంటున్నారని తెలియడంతో, దాంతోపాటు ఇంటర్మీడియట్ బోర్డు వారు నిర్ణయించిన 600 ఎగ్జామినేషన్ ఫీజు కాక 1000 రూపాయలు కట్టించుకుంటున్నారని తెలియడంతో నేను వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని, వైస్ ప్రిన్సిపాల్ని ప్రశ్నించాను. ఆ ప్రశ్నించిన సమయంలో మమ్మల్ని ఎవరో ఇంతవరకు అడగలేదు, మీరు అడగాల్సిన పని లేదు, మీకు సమాధానం చెప్పాల్సిన పని లేదంటూ విత్తనవాదం చేస్తున్న సమయంలో విద్యార్థులు కూడా కొంతమంది మేము అంత కట్టాల్సిన పని లేదు కంట కదా, కొంతే కట్టాలి కదా అని అడిగినప్పుడు ఈ విషయాన్ని నేను రాష్ట్రాయిలో ఉన్నటువంటి ఆర్జేడీ గారికి, ఏడీ గారికి, అలాగే విద్యా కమిషన్ చైర్మన్ గారికి వారి దృష్టికి తీసుకెళ్ళాను సార్. తీసుకువెళ్ళిన తర్వాత నేను ఈ నెల 5వ తేదీన నేను ఈ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. 6వ తారీఖు బాపట్ల ఏడీఈ గారు,
మరియు డిప్యూటీ డిఓ గారు ఏపీ మోడల్ స్కూల్కి వచ్చి విచారణ చేశారు. విచారణ చేసిన సమయంలో విద్యార్థులు మేము డబ్బులు కట్టిన మాట వాస్తవమే. మేము కట్టవలసిన 225 రూపాయల బదులు 2500 కట్టించుకున్నారు. ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర 2000 కట్టించుకున్నారు. అలాగే ఎగ్జామ్ ఫీజు 600 రూపాయలు అంటే 1000 రూపాయలు కట్టించుకున్నారని వారు రాతపూర్వకంగా కూడా తెలియజేయడం జరిగింది. రాతపూర్వకంగా తెలియజేసినప్పటి నుండి ఎవరైతే బాపట్ల జిల్లా ఖాతాదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులలో అత్యధికంగా డిపాజిట్లపై వడ్డీ చెల్లించేది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మాత్రమేనని గ్రామీణ బ్యాంకు చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి అన్నారు. మండల కేంద్రం కర్లపాలెంలో నూతన భవనము, జ్యోతి ప్రజ్వలన, లాకర్, నగదు, మేనేజర్ కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులు, డ్వాక్రా మహిళలు, రైతులకు సకాలంలో రుణాలు ఇస్తూ ఖాతాదారుల అభివృద్ధి గ్రామీణ బ్యాంకు పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ చిరుమామిళ్ల శ్రీనివాస్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మానస, యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ జనరల్ సెక్రటరీ మెంటు మహేంద్ర, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇది కవరేజ్ చాలా బాగా ఉంది. ఎందుకంటే స్టేట్ మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఈ గ్రామీణ బ్యాంక్ కిందకి వచ్చినట్లు వాళ్ళు. సో అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది బ్రాంచ్. ఆ రోజు నుంచే ఈ యొక్క ప్రిమైసెస్ రెడీగా ఉంది అని తెలిసింది. కానీ ఈ రోజు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి బ్రాంచెస్ చాలా తక్కువ అసలు. ఇంతకుముందు మనకు ఎక్కడానికి ఇబ్బంది, మహిళలకు కానీ పురుపులకు కానీ పైకి వెళ్ళడానికి ఇబ్బంది. తర్వాత హైవే ఎప్పుడు చూసినా ఏదో ఒక డిస్టర్బెన్స్, సౌండ్, దుమ్ము, ధూళి, పొల్యూషన్ ఇవన్నీ లేకుండా, ముఖ్యంగా హైవే మీద పార్కింగ్ ఫెసిలిటీ లేవు. ఒక ప్రిమిసెస్ చూస్తే అసలు బ్రాంచ్కి వచ్చినట్టు మంచి చక్కగా పల్లెటూరులో ఒక విశాలమైన ఇల్లు, మంచి చక్కటి పార్కింగ్ ప్లేసు, ఇంత అద్భుతమైన బిల్డింగ్ మనకు కల్పించినటువంటి సత్యనారాయణ గారికి ప్రత్యేక అభినందనలు. దాదాపు 100 కోట్ల వరకు వ్యాపారాన్ని తీసుకొచ్చారంటే మీరంతగా ఈ యొక్క బ్యాంకును ఆదరించారో తెలుస్తుంది. సో చిరురాముల శ్రీనివాస్ గారి, రామకృష్ణ గారి, మిగతా అందరూ చెప్పినట్టు ఇది 100కి 100 ప్రభుత్వంచే నిర్వహిస్తున్నటువంటి సంస్థ. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రాయోజిత బ్యాంకులు, యూనియన్ బ్యాంకు ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బ్యాంకు 100కి 100% ఇది గవర్నమెంట్ బ్యాంక్. సో బాపట్ల జిల్లాలో ప్రకృతి వ్యవసాయం వలన మంచి ఆరోగ్యం వస్తుందని కర్లపాలెం ప్రకృతి వ్యవసాయ యూనిట్ ప్రతినిధి చేబ్రోలు శామ్యూల్ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయల అమ్మకాల స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శామ్యూల్ మాట్లాడుతూ ఆవు పేడ, ఆవు మూత్రం ఉపయోగించి పండించిన పంటలు ఎంతో ఆరోగ్యకరమన్నారు. ప్రజల ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి దాన్ని సాగు చేయాలని, తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ రెడ్డి, భారతి, అఖిల, వాసంతి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. నేను కర్లపాలెం మండలం బుద్దాం యూనిట్లో ఐసీఆర్పీగా చేస్తున్నానండి. ఇప్పుడు ఇది ప్రకృతి వ్యవసాయం గురించి అండి. ఈ కూరగాయలు కషాయాలు మళ్ళీ జీవామృతాలతో పండించినవి అండి. ఈ కూర తినటం వల్ల మనకి ఏంటంటే ఆరోగ్యంగా ఉంటామండి, అనారోగ్యం పాలవకుండా ఉంటాము, మంచి ఆహారాన్ని మనం అందించినట్లు ఉంటుంది. అందుకనే ఈ వీక్లీ మార్కెట్ వారం పెట్టడం జరుగుతుంది. మీకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. 6 గ్రామాలు ఉన్నాయండి మాకు. ఈ 6 గ్రామాల్లో నుంచి ఒక్కొక్కళ్ళు 2 రకాలు తీసుకుని రావడం జరుగుతుంది. ఈ ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది మన అసలు వెనకటి నుంచి ఉండేదండి. అది వరకు మనం పెంటమన్నుతోనే పండించుకునే వాళ్ళమే. ఇప్పుడు ఏంటంటే ఉండాకొందని ఈ పురుగు మందులకు అలవాటు పడి భూమిని మనము అనారోగ్య పాలు చేస్తున్నాం, కలుషితం చేస్తున్నాం. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకులో 1 ఎకరం వరకు చేసుకుంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ ఆమూత్రం, ఆవుపేడ ద్వారా తయారు చేస్తామండి. కషాయాలు కానీ, జీవామృతాలు కానీ, పురుగు మందులు కానీ, ఏ అన్నా కానీ అవి లేనిదే మాత్రం. బాపట్ల జిల్లాలో అద్దంకి పట్టణం ద్వారకానగర్ ప్రాంతంలో 4,50,00,000 వ్యయంతో నిర్మించిన నూతన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ కు మంత్రి పొంగూరు నారాయణ, విద్యాశాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సబ్స్టేషన్ ద్వారా స్థానికులకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
డ్రైన్లు అన్ని కడుతున్నాం. సరే ఇప్పుడు ఏమైనా కరెంటుకి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కరెంట్ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇది పెట్టాం. 4.5 కోట్లతోటి చుట్టుపక్కల ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండకూడదని. సరేనా? ఇంకేమైనా పని ఉందా? బాపట్ల జిల్లా చీరాల ఫ్లైఓవర్ వంతెన కింద ఉన్న సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో బీసీ నవచైతన్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి శీలం వెంకటేశ్వర్లు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గాల నుంచి ముఖ్యమంత్రి పదవి దక్కలేదని, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రజకులు మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యత లభించలేదని పేర్కొన్నారు. అగ్రవర్ణాల ఆధిపత్యంలో బీసీ వర్గాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, ఆ పరిస్థితిని చెరిపేసేందుకు బీసీ సమాజం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవకాశం కూడా ఉంది. ఆయన గురించి అనుభవం ఉన్నవాడు అనుకున్నాను. కానీ ముఖ్యంగా బీసీ రాజకీయ మాత్రం 50% రిజర్వేషన్ కల్పిస్తున్నాడు. కాబట్టి మళ్ళీ 2014లో ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. ఏం జరిగింది తర్వాత 2019 దాకా అధికారంలో ఉన్నాడు కదా, 2018లో పంచాయతీ ఎన్నికలు జరపాలి కదా, జరపలా. ఎందుకు జరపలేదంటే బీసీ ఉద్యమాన్ని, బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని అడ్డుకున్నాడు. అంటే ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ 2 బీసీలకు న్యాయం చేయటంలో విఫలమవటమే కాకుండా బీసీలకి తీరని అన్యాయం చేశాయి. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే వద్దాం. గతంలో ఎన్టీఆర్ గారు కొన్ని రిజర్వేషన్లు చేయకపోయినా బీసీలకి న్యాయం అయితే జరిగిందని భావన ప్రజల్లో ఉంది, బీసీ సమాజంలో. ఎందుకంటే ఆయన కులాలని మతాలను చూడకుండా రాజకీయాలకు కొత్త కాబట్టి ఇతను చదువుకున్నాడు, విద్యుడు అనుకుంటే అతను సీట్ ఇచ్చాడు. బీసీఎం చూడాల, ఎస్సీఎం చూడాల, ఎస్టీఎం చూడాల. అందువల్ల బీసీలకు కొంత న్యాయం జరిగేదని ఒక సాఫ్ట్ కార్నర్ మా బీసీ జాతిలో ఉంది. అంటే ఆయన ఏం చేశాడు, బీసీలకు 34% రిజర్వేషన్ కదా, దాన్ని నేను 50% చేస్తాను, బీసీలని రాజకీయంగా. కడప జిల్లా మున్సిపల్ నందు అంబేద్కర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోషల్ వెల్ఫేర్ చైర్మన్ మాజీ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో అనేక దాడులు, అనేక మందిని హత్యలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఆఫీసుపై దుండగులు దాడి చేసి దారుణంగా పగలగొడితే ప్రభుత్వం ఇంతటి వరకు నైతిక బాధ్యత వహించడం లేదు. దాడి చేసినటువంటి వారిని, దోషులను ఇంతవరకు అరెస్టు చేసే పరిస్థితులు లేదు అంటూ ప్రశ్నిస్తూ దానికి నిరసనగా బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ప్రజాస్వామ్యం లేదు, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఎవరిని మాట్లాడనీయకుండా, ఎవరు మాట్లాడినా కూడా బ్రిటిష్ పాలనలాగా అణిచివేసే ధోరణి, మాటలు వినకుంటే అరెస్టులు చేసి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను హత్యలు చేస్తూ ఈ రోజు పోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పగలగొట్టడం చాలా దారుణం. ఎందుకంటే నిజంగా మీ చేతనైతే అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. మీ చేతగాక మీకు ప్రభుత్వం ఉంది కదా, మీకు అధికారం ఉంది కదా, పోలీసులు దండ ఉండారు కదా అని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగలగొట్టడం జరిగింది. నిజంగా దీనికి బాలకృష్ణ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే వెంటనే ఆయన రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా ఎవరు దాన్ని పాల్గొట్టారు, ఎవరు దాంట్లో దాడులు పాల్గొన్నారన్నా కూడా ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఈ కూటమి ప్రభుత్వం చేద్దాం చూస్తా ఉందంటే చాలా దారుణం. మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎప్పుడు ఇదే పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం.
ఖచ్చితంగా ఇంతకింత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు అనుభవించడం తథ్యమని తెలియజేస్తారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. बीस साल से ज़्यादा कर रहे हैं।